శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా ఇవాళ రాత్రి జరిగే పాగాలంకరణ ఘట్టం అత్యంత కీలకమైనది. బ్రహ్మోత్సవ కళ్యాణం వేళ శ్రీశైల మల్లికార్జునుడిని తలపాగా అలంకరణతో పెళ్లికొడుగా ముస్తాబు చేయడమే ఈ ఘట్టం. సుమారు 70 ఏళ్లుగా శ్రీశైలంలో పాగాలంకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బాపట్ల జిల్లా చీరాల మండలం హస్తినాపురం గ్రామానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు కుటుంబం మల్లన్న ఆలయానికి పాగాలంకరణ చేస్తూ వస్తోంది. రోజుకు మోర చొప్పున తెల్లటి నూలు వస్త్రాన్ని మగ్గం ద్వారా తయారు చేసి నియమనిష్టలతో పూజలు చేసి నిల్వ చేస్తారు. అలా 365 మూరల నూలు వస్త్రాన్ని సిద్ధం చేసి శ్రీశైలానికి తీసుకొస్తారు. ఇప్పటికే పృథ్వీ వెంకటేశ్వర్లు కుటుంబంతో పాటు మరికొందరు చేనేతలు భక్తి శ్రద్ధలతో తయారు చేసిన నూలు వస్త్రాలను శ్రీశైల ఆలయానికి చేర్చారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ రోజు రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు పాగాలంకరణ నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆలయం లోపల ఉన్న విద్యుత్ దీపాలన్నింటినీ ఆర్పివేస్తారు. పృథ్వీ వెంకటేశ్వర్లు ఆయన కుమారుడు పృథ్వీ సుబ్బారావు ఇద్దరూ కలిసి మల్లన్న ఆలయం పైకెక్కి దిగంబరులై 365 మూరల పొడవు కలిగిన నూలు వస్త్రాన్ని మల్లన్న గర్భాలయ స్వర్ణ విమాన గోపురానికి అలంకరిస్తారు. పాగాలంకరణ పూర్తయ్యాక ఆలయంలోని విద్యుత్ దీపాలన్నింటినీ ఒక్కసారిగా వెలిగిస్తారు. పాగాలంకరణ వీక్షించిన తర్వాత శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని భక్తులు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లడం సంప్రదాయంగా వస్తోంది. మేము ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం రోజున శ్రీశైలంలో తలపాగా అలంకరణ కార్యక్రమం చేస్తున్నాము. ఈ తలపాగా అలంకరణ కార్యక్రమం మహాశివరాత్రి పర్వదినం రోజున రాత్రి 10 గంటల నుండి 12 గంటల మధ్య కాలంలో స్వామివారి కళ్యాణోత్సవం ముందుగా ఈ అలంకరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ అలంకరణ కార్యక్రమంకు తెల్లని వస్త్రం మూర వెడల్పున 300 మూర పొడవున ఉన్న తెల్లని వస్త్రమును కార్తీక మాసం మొదలుకొని మహాశివరాత్రి ముందు వరకు మేము నియమనిష్టలతో తయారు చేసి దేవస్థానం వారికి అప్పగిస్తాము. అలాగే మహాశివరాత్రి రోజున పాగాను రాత్రి 10 గంటల నుండి 12 గంటల మధ్య కాలంలో విద్యుత్ దీపాలంకరణ లేకుండా దిగంబరంగా స్వామివారి శిఖరం నుండి నవనందులకు అలంకరిస్తాము.